దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలని పిలుపు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్బీఐ వెంకట్రాములు. భారతదేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే వచ్చే లోక్సభ ఎన్నికలలో బీజేపీని ఓడించాలని, ఎన్నికలలో బీజేపీని ఓడించడమే కాదు దాని దుర్మార్గపు భావజాలాన్ని ప్రజల నుండి దూరం చేయడం కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్, ముంజం శ్రీనివాస్, గోడిసెల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు, 2 విద్యని కాషాయీకరణ చేస్తున్నారు, 3 అశాస్త్రీయ భావాలని పెంచి పోషించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈ మూడింటి ద్వారా. కాబట్టి త్రిశూల తంత్రం అనేటటువంటిది ఈనాడు భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ వీటన్నిటిని ఉపయోగించి భారతదేశ చరిత్రని మార్చడమే కాకుండా భారతదేశంలో అశాస్త్రీయమైనటువంటి భావాలని పెంచి పోషించి ఈనాడు అజ్ఞానంలోకి నెట్టబడుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ, దాని రాజకీయ పార్టీ అనగా బీజేపీ, అది ఫ్యాసిస్టు కలిగినటువంటి ఒక సంస్థ, దాని మూలం ఆర్ఎస్ఎస్. అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఈరోజు దేశ పరిపాలన ఉంది. ఈ అన్నింటిని ఉపయోగించి భారతదేశ వినాశనానికి, భారతదేశంలో ఫ్యాసిజాన్ని పెంచి పోషించడానికి, భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచడానికి ఈనాడు సహాశక్తుల ప్రయత్నం చేస్తుంది. భారత ప్రజల మధ్యన విభజన రేఖలను సృష్టిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితులలో ఈ రోజు విశ్వసించడానికి వీల్లేదు. భారతదేశంలో బీజేపీని ప్రజల మనోభావాల నుండి, ప్రజల మైండ్ నుండి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. పెరగాలని దేశ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి మేము పిలిపివ్వడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీగా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ జరుగుతుంది. మిగతా 16 స్థానాలు అక్కడ ఇండియా బ్లాక్కు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ని 16 స్థానాల్లో మేము బలపరుస్తున్నాం. కాంగ్రెస్ గెలవాలనేటటువంటిది కోరుతున్నాం. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగ్నా గారిని గెలిపించాలనేటటువంటిది మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశంలో కూడా కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలు, అట్లానే బస్సు మీటింగ్లు, కార్మిక వార్డుల్లో మీటింగ్లు, వ్యవసాయ కార్మికులు, యువజనులు, మహిళలు, దళితులు అందరి దగ్గరికి వెళ్ళి మా ప్రజా సంఘాలు, పార్టీ మొత్తం కూడా సహాశక్తుల కృషి చేసి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగ్నా గారిని గెలుపు కోసం ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మా పార్టీ కృషి చేస్తుంది.